హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే ఒక చిన్న మ్యాటర్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ వైరల్ అవ్వటానికి చాలా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కంటెంట్ అనేది మనం మంచిగా పెట్టుకుంటే మన షార్ట్ వీడియోస్ అనేది వైరల్ అవుతాయి. సెకండ్ అనేది టైమింగ్. మనం ఏ టైమింగ్లో వదిలితే మనకి వ్యూస్ వస్తాయి అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్లో మనము వ్యూస్ షార్ట్ వీడియోస్ అని వదిలితే అప్పుడు మన వ్యూస్ అనేది వైరల్ అవుతాయి. థర్డ్ వచ్చేసి ఆడియో అనేది మనకి బాగుంటే అప్పుడు అనేది మన షార్ట్ వీడియో వైరల్ అవుతుంది. అది కొంతమందికి ఆడియో అది నార్మల్గా పక్కన డిస్టర్బెన్స్ అంతా కట్ చేసి ఓన్లీ ఆడియో పెట్టడానికి అయితే రాదు కదా, అలాంటి వీడియోస్ ఎవరు చూడరు అనమాట. సేమ్ నాది కూడా అదే ప్రాబ్లమే. నాకు అలా ఆడియో అంతా కట్ చేసి షార్ట్ వీడియో నార్మల్గా ఆడియో మంచిగా ఇవ్వడానికి అయితే నాకు రాదు. నాలాంటి వాళ్ళైతే చాలామంది ఉంటారు ఆడియో ఇవ్వడం సరిగా రాని వాళ్ళకి ఇది మంచి టిప్ అని అయితే చెప్తున్నాను. కంటెంట్ బాగుండాలి, ఏదో ఒక మంచి కంటెంట్ అయితే తీసుకోవాలి యూట్యూబ్లో, లేదంటే టైమింగ్ అన్నా సెట్ అవ్వాలి, లేదంటే ఆడియో. థర్డ్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి లక్కీగా వైరల్ అవుతామే, అది చాలా బెస్ట్. ఏది లేనిది కంటెంట్, టైమింగ్, ఆడియో, ఈ 3 లేనిది లక్కీ పర్సన్. ఆ లక్కీ ఉంటే మనకి యూట్యూబ్లో వద్దన్న కూడా వైరల్ అయిపోతామన్నమాట. ఎందుకంటే వీళ్ళలా కాదనమాట. ఎవరు అంటే మన కుమారి ఆంటీ కానీ యూట్యూబ్లో వైరల్ అయినది, అండ్ నెక్స్ట్ మోనాలిసా కానీ, నెక్స్ట్ ఏమంటారు చిట్టి పికిల్స్ కానీ, అలెక్కే చిట్టి పికిల్స్ కానీ, తను కానీ, అలా వాళ్ళలాగా వైరల్ అవ్వడం మాత్రం వద్దండి. మరి వైరల్ అవ్వాలి అంటే అలా అనుకుండేరు మీరు. నార్మల్ యూట్యూబ్లో మనం మంచిగా యూట్యూబ్ తీసి షార్ట్ వీడియోస్ వైరల్ అయ్యి ఇలా అవ్వాలని నా కోరిక, అంతేగాని వాళ్ళలాగా అఘోరి యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా అఘోరి వామ్మో ఎవరా వీళ్ళంతా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇలా వైరల్ అవ్వడం అయితే ఇష్టం ఉండదు, నార్మల్ వైరల్ అవ్వడం ఇష్టము. ఓకేనా? కంటెంట్, టైమింగ్, ఆడియో, లాస్ట్ వన్ వచ్చేసి లక్కీ. ఆ లక్కీ అనేది మనకు రావాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి యూట్యూబ్ ఫ్యామిలీ అభిమానం కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ షార్ట్ వీడియోలో ఏది అవసరమో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. బాయ్.